దానికి తన ముందర అయితే పెట్టాను ప్లేట్లో సమోసాని, ఆలు సమోసా. ఆమె టేస్ట్ చెప్తుంది, చూడు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సాయంకాలం స్నాక్స్ వేడిగా ఉంది. సమోసా చాలా స్మూత్గా మెత్తగా ఉంది. బాగుందా? అది మజ్జిగ అనమాట. మజ్జిగలో అద్దుకొని తింటే బాగుంటుంది. మీకు టమాటా సాస్ ఇష్టం ఉంటే దాంట్లో కూడా అద్దుకొని తిను. సమోసా సూపర్ ఉంది. బయట కన్నా ఇంట్లోనే మంచిగా చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. సమోసాను ఈరోజు ఉదయం నేను బస్ స్టాండ్ దగ్గర చేస్తున్నారు. చూసి తింటా అంటే ఈయన ఉండి, మా ఆయన ఏమొద్దు బయటికి తినొద్దు అని ఇంట్లోనే తయారు చేసిండు ఫ్రెండ్స్. ఉదయం చెప్తే సాయంత్రం స్నాక్స్గా చేసిండు. చాలా స్పైసీగా బాగుంది ఫ్రెండ్స్, స్మూత్గా ఉంది ఫ్రెండ్స్. సమోసాను మంచిగా చేసిండు, స్మూత్గా ఉంది. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మా ఆయన చేసి చూపిస్తాడు. ఇదండి టేస్ట్ అయితే బాగుందంట. నేను ఇంకా తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి. ఈ వీడియో చూసే ముందర ఒక లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మేము ఉంటాను. ఇప్పుడైతే తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి. చూడండి, ఆలు సమోసా కోసం అయితే నేనైతే మైదా పిండి అయితే తీసుకున్నానండి. నేను 1/2 కిలో పిండి అయితే తీసుకున్నాను. 1/2 కేజీ ఆలు అయితే తీసుకున్నాను కదా, సో 1/2 కేజీ తీసుకున్నాను పిండిని. ఈ విధంగా తీసుకొని ఇంకా ఇది పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి. రుచికి తగినంత సాల్ట్. నెక్స్ట్ అండి వాము అండి. మంచి అరుగుదల కోసం మంచిగా బాగా ఉంటుందండి. వాముని ఈ విధంగా వేసి బాగా నూరుముకున్నాను. కానీ నెక్స్ట్ నెయ్యి ఫ్లేవర్ వేస్తే బాగుంటుంది. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ అని వేసుకొని పర్లేదు. ఎందుకంటే పిండి బాగా మృదువుగా మనం కలిపేటప్పుడు మృదువుగా ఉంటుంది. మనం ఏదన్నా చపాతీ చేస్తాం కదా, ఆ విధంగా చేసేటప్పుడు కూడా గట్టిగా మృదువుగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా అయితే నేను నెయ్యి అయితే తీసుకుంటున్నాను. లేదంటే ఆయిల్ అనేది తీసుకొని పర్లేదు. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని నెక్స్ట్ అయితే మనము కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందామండి. వెంటనే అయితే వాటర్ వేసి కలుపుద్దండి, ఎందుకంటే జోరుగా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ చపాతీ ఎంత గట్టిగా ఉంటే అంత బాగుంటుందండి ఈ సమోసా కోసం. చూడండి, కలిపిన తర్వాత ఈ విధంగా అయితే మనం బాగా పిండిని ఒత్తుకోవాలి. చూడండి, పిండి అయితే ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి. అప్పుడే మెత్తగా ఈ విధంగా కన్సిస్టెన్సీ అయితే ఉండాలండి. ఎందుకంటే
మెత్తగా ఉందంటే ఆయిల్లో మనము సమోసా చేసుకోవడానికి ఈజీగా పూరి అనేది మనకి తయారు కాదు కాబట్టి ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి. పూరి ఏ విధంగా ఈ పూరే ముఖ్యమండి. ఈ పిండి కలిపే విధానమే మంచిగా కలుపుకున్నామంటే సమోసా పర్ఫెక్ట్గా వస్తుంది. పిండి కలిపేసాం కదా, ఇట్లా మూతతోనైతే మూసేసుకొని పెట్టుకుందామండి. ఒక ఒక గంట కానీ అర్ధ గంట కానీ పెట్టేసుకుంటే పిండి అనేది బాగా గట్టిదనం ఉండి మనము సమోసా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు స్టఫింగ్ అయితే తయారు చేస్తానండి. స్టఫింగ్ అయితే చేసుకుందామండి. నేనైతే మూడు మూడు ఆలుని అయితే ఈ విధంగా మెత్తగా అయితే ఉడికించుకున్నాను. మెత్తగా అంటే ఆ విధంగా మెత్తగా అవసరం లేదండి. ఒక 75%, 80% ఆ విధంగా ఉడికితే చాలన్నమాట. ఈ విధంగా అయితే ఉడికించుకొని మెత్తగా అయితే స్నాప్ చేద్దాము. ఈ విధంగా మెత్తగా అయితే చేసుకొని రుచికి తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసి కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకొని దీని అయితే తాలింపు అంతా వేసుకుందామండి. చూడండి, ఆలు స్టఫింగ్ తాలింపు అయితే వేస్తున్నానండి. ఒక ఆయిల్ అయితే కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను. తీసుకొని దాని జీలకర్ర, సోంపు, చూడండి పచ్చిమిర్చి వేసాను, వేసి కలుపుకుందాం. వేగుతుండగానే కొన్ని ధనియాలు తీసుకొని ఈ విధంగా పచ్చగా దంచుకొని అయితే వేసుకుందామండి. ఈ ఛత్తీస్గఢ్లో ఈ ఫ్లేవరు మసాలాలు ఈ విధంగా వేసుకుంటే సోంపు కానీ ఇవి కానీ లోపల మంచి స్మెల్ వస్తుంది. మంచిగా అరుగుదల కోసం కూడా బాగుంటుందండి. కాబట్టి ఆ విధంగా వేసుకొని కొంచెం వేయించుకుందాము. నెక్స్ట్ అవి వేగే లోపల బఠానీస్ అండి, పచ్చి బఠానీస్ మార్కెట్లో దొరుకుతుంది. ఇవి తీసుకొని వేసుకుందాం. ఇవి బాగా పచ్చి వాసన పోయేంత బాగా వేయించుకుందామండి. బఠానీస్ బాగా వేగాక మనము స్టఫింగ్ అయితే దీంట్లో కలిపేసుకుందామండి. నెక్స్ట్ అయితే ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకుందామండి. చూడండి, ఆలూకి అయితే స్టఫింగ్ అయితే తయారైందండి. ఆలూ స్టఫింగ్ తయారైంది. మనం ఇంకా చపాతీలాగా చేసుకొని దాంట్లో స్టఫింగ్ చేసుకొని చపాతీలు అయితే తయారు చేసుకుందామండి. చూడండి, గంట తర్వాత ఈ విధంగా మెత్తగా ఉంటుంది కదా, ఇది మంచిగా బాగా కలుపుకొని ఉంటలు అయితే చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా చేసుకొని చాక్తోనైతే మనం కట్ చేసుకుందాం. సరి సమానంగా కట్ చేసుకొని ఇవి గోల్గా చేసుకుందామండి.
ఇలాంటి ఉండాలు అయితే చేసుకొని మనం ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు సమోసా కోసం అయితే రేకులు అయితే తయారు చేసుకున్నామండి. సమోసా అయితే ఈ విధంగా చిన్న చిన్న సమోసాలు అయితే చేస్తున్నాండి. ఈ విధంగా అయితే చేస్తున్నాను. అన్ని ఈ విధంగానే చేసుకుందాం. చూడండి, ఫైనల్గా సమోసాలు అయితే అయినాయి. ఈ విధంగా చేసేసుకొని ఇంకా ఆయిల్ ఆయిల్ పెట్టేసి డీప్ ఫ్రై అయితే చేసుకుందామండి. ఆయిల్ ఏ విధంగా కాల్చాలో, దీంట్లో బుడలు బుడలు రాకుండా ఏ విధంగా కాల్చుకోవాలో కూడా చూపిస్తానండి మీకు. చూడండి, సమోసా కదా, దానికి తగినంత ఆయిల్ అయితే పోసానండి. పోసి ఈ విధంగా వేడి చేసుకోవాలి. పూర్తిగా వేడి చేసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత మనం సమోసా అయితే వేసుకుందామండి. చూడండి, పూర్తి వేడిగా చేసినాక చిన్నగా చల్లార్చినాక ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను సమోసాలు అయితే వేస్తానండి. నాకు ఎన్ని పడతావో అన్ని అయితే దాంట్లో వేస్తాను. నాకైతే 4 అయితే పడుతుంది. 4 అయితే వేసాను. వేసి ఆ విధంగానే ఉంచుకుంటానండి. కలపను, ఇప్పుడే ఫ్రై అయినాక కలుపుతాను. చున్నీ వేసుకున్న తర్వాత బాగా వేగినాయి కదా, మనము టర్న్ అయితే చేసుకున్నామండి. ఈ విధంగా టర్న్ అయితే చేసుకున్నాం. ఈ విధంగా చేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చే విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మనం. చూడండి, ఈ విధంగా అయితే కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకొని ఇంకా తీసేసుకున్నామండి. సమోసా అయితే రెడీ అయింది. ప్లేట్లోకి అయితే తీసేస్తాను. ఈ విధంగా నేనైతే సమోసాలు అయితే రెడీ చేసుకుంటానండి.
చూడండి సర్వింగ్ చేశాను మొత్తం ఈ విధంగా. ఇది మజ్జిగ అండి. నేను ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు మజ్జిగతోనే చాలా తినేవాడిని. అదే కొంచెం పెరుగుండి కొంచెం నీరు పోసి ఇట్లా మజ్జిగ అయితే చేస్తారు. ఇది టమాటా సాస్ అండి. ఈ విధంగా సర్వ్ చేశాను. మా భార్యకి ఇస్తాను, ఆమె తిని టేస్ట్ అయితే చెప్తుందండి.